ఉమ్మడి నెల్లూరు జిల్లా తడమండలంలో పెను ప్రమాదం తప్పింది. బోడిలింగాలపాడు గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను తడా సుళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలం చెల్లిన బస్సు కండిషన్ను యాజమాన్యం పట్టించుకోలేదని వాపోతున్నారు. వేల రూపాయల ఫీజులు కడుతున్నా తమ బిడ్డలకు భద్రత లేకుండా పోయిందని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్డీఓ అధికారులు స్కూల్ బస్సుల కండిషన్ను పరిశీలించి కాలం చెల్లిన బస్సులను నిషేధించాలని తల్లిదండ్రులు స్థానికులు కోరుతున్నారు. అందరినీ